కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యము 20వ వాక్యం మనం చదువుకుందాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుతున్నాం? శిలువ రక్తం చేత సంధి చేసి, ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనవి పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలనని తండ్రి అభిష్టమాయను అని ఇక్కడ మనం చదువుతున్నాం. ఈ విషయం మీ అందరికీ తెలుసు. అయితే దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ సత్యాన్ని మనం చదువుతుండగా యేసు ప్రభు మనము ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి, అంటే ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని యందు మనము సర్వ సంపూర్ణత మనం పొందాలని దేవుని ఉద్దేశం. ఏమంట? సర్వ సంపూర్ణత. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? ఒక అబ్బాయి పెరగాలనుకుంటాం, రెండోది అబ్బాయి చదువుకోవాలనుకుంటాం, మూడోది అబ్బాయి ఉద్యోగం చేయాలనుకుంటాం, నాలుగోది అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటాం కదా. ప్రతి ఒక్క దాంట్లో ఒక ఇంప్రూవ్మెంట్, ఒక కంప్లీట్ చేయాలి, ఒక కోర్సు, ఒక చదువు కంప్లీట్ చేయాలి. ఇట్లాగా కొంతమంది చెప్తారు ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ అంటారు. ఏమంట? ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ అంటే మీకు సెటిల్ అయిపోయాం, మాకు కావాల్సినంత ఉంది, మా లైఫ్కి సరిపడంత డబ్బుని అన్నీ మేము వెల్ సెటిల్డ్ అంటారు. అట్లానే దేవుడు కూడా ఏంటంటే సర్వ సంపూర్ణత మనలో నివసించాలి అంటే కంప్లీట్గా అన్నీ కూడా మనకు సమృద్ధిగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. అర్థమవుతుంది మీ అందరికీ? సంఘములో ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక సమాధానమే కావచ్చు, ఒక నీతే కావచ్చు, ఒక పరిశుద్ధతే కావచ్చు, ఒక ప్రేమే కావచ్చు, ఒక విశ్వాసమే కావచ్చు, ఏదైనా సరే మనిషికి పరిపూర్ణంగా సంపూర్ణంగా కంప్లీట్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఆయన యందు, ఎవరు ఏందంట? ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపాలని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అంటే ఇక్కడ యేసు ప్రభు ఒక కార్యం చేయడానికి ఏం తీసుకొని వచ్చాయండి? ఇప్పుడు మనం ఒక మనిషిని కొనాలంటే ఏం పట్టుకెళ్తాము? డబ్బు పట్టుకెళ్తాం. ఒక వస్తువును కొనాలంటే చెప్పండి, ఒక వస్తువును కొనాలంటే ఏం చేయాలంటే, ఒక పెళ్లి కొడుకును కొనాలంటే పెళ్లి కూతురు ఏం చేయాలి? నేను చెప్పే మాటలు అర్థం ఉంటుంది, మీరు అర్థం చేసుకుని అర్థమవుద్ది. ఒక పెళ్లి కొడుకుని మనం కొనుక్కుంటున్నాం డబ్బు ఇచ్చి. ఏం చేస్తామంటే ఒక పెళ్లి కొడుకు ఏం చేస్తాము? కొనుక్కున్నప్పుడు ఏం చేయాలి? మనము డబ్బు ఇవ్వాలి. ఒక ఇల్లు కొనుక్కున్నప్పుడు ఏం చేయాలి? మనము డబ్బు ఇవ్వాలి. ఇవాళ ఒక గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఏం చేయాలి? మనము లంచం ఇవ్వాలి. ఇట్లా ఏది కొనాలన్నా మనం ఫస్ట్ ఏం ఇవ్వాలండి? డబ్బు ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చదువుతుందంటే యేసు ప్రభువును మనం చూసినప్పుడు ఆయన ఏమి ఇచ్చాడంట? శిలువ రక్తాన్ని ఇచ్చాడు. ఏ రక్తం అంట? శిలువ రక్తము అంటే ఏంటి? విలువైన ప్రాణము. ఏమంటది? విలువైన ప్రాణం. మన కొరకు ఏం చేస్తాడంట? ఆయన ప్రాణాన్నే ఇచ్చేస్తాడు. ఎవరైనా ఏదైనా వస్తువులు ఉంటే ఇస్తారు, లేదు డబ్బు ఉంటే ఇస్తారు, లేకుంటే బంగారం ఉంటే ఇస్తారు, ఇంకా ఏదైనా తినటానికి ఉంటే ఇస్తారు. కానీ యేసు ప్రభువు ఏం చేస్తున్నా? తన ప్రాణాన్నే ఇచ్చేశాడు. అంతకంటే గొప్ప ప్రేమ ఏదైనా ఉందా? తన ప్రాణం పెట్టువానికంటే ఇంకా గొప్పవాడు ఎవడో లేడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుతున్నామో, ఇక్కడ యేసు ప్రభు ఏం చేశాడంటే మనందరిని కూడా దేవునితో సమాధానపరచడం కోసము శిలువ రక్తము చేత సంధి చేసి, ఇప్పుడు ఒక మనిషిని ఏమంటారంటే, ఒక మనిషికి ఇంకొక మనిషికి, ఒక రాజ్యానికి ఇంకొక రాజ్యానికి ఒక గొడవ జరిగిద్ది. ఒక రాజ్యానికి గొడవ జరిగినప్పుడు ఒక రాయబారాన్ని పంపిస్తారు. అంటే ఎవరిని? మధ్యవర్తిని పంపిస్తారు. మధ్యవర్తి ఏం చేయాలి? సెటిల్ చేయాలి. పోయి అయ్యా మీకు మాకు గొడవ ఎందుకు? గొడవ వచ్చి మీరు సావటం మేము సావటం, మీ యుద్ధ ఆయుధాలు మా యుద్ధ ఆయుధాలు నాశనం అయిపోతాయి, ఏంటి ఎంతోమంది కుటుంబాలు అన్యాయం అయిపోతాయి, భార్యలు ఎదవరాళ్ళు అయిపోతారు, పిల్లలు దిక్కులేని అనాథులు అయిపోతారు. కాబట్టి గొడవ వద్దు, మనం సమాధాన పడదాం, మీ యొక్క డిమాండ్స్ ఏంటి మా డిమాండ్స్ ఏంటి అని మాట్లాడి ఒక సంధి చేస్తారు. పోయి
కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు సన్నిధి చేయడానికి ఏం తీసుకొచ్చాడండి? చెప్పండి. ప్రాణం పెట్టాడు. ఏం తీసుకొచ్చాడంట? సిలువ రక్తాన్ని తీసుకొచ్చాడు. మనుషులైతే డబ్బు తీసుకెళ్తారు. పోయిన వారం చెప్పాను, వెండి చేత బంగారం చేత మనం విమోచించబడతాం. ఒక మనిషి విడుదలంటే, ఒక బెయిల్ ఇవ్వాలంటే డబ్బు కట్టాలి. కానీ యేసు ప్రభు మనల్ని విడిపించాక ఏం కట్టాడు? విలువైన రక్తాన్ని కట్టాడు. అందుకని ఇక్కడ రాస్తుంది, సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉండి సమస్తం, అది భూలోకంలో ఉన్నవైనా సరే పరలోకంలో ఉన్నవైనా సరే, వినండి చక్కగా, అవి భూలోకంలో ఉన్నవైనా సరే పరలోకంలో ఉన్నవైనా సరే యేసు రక్తము ద్వారా ఏం చేశాడంటే ఆయన తండ్రితో సమాధానపరిచాడు. ఎవరితో అంట? మనందరం ఎవరు అంటే మొట్టమొదటిగా దేవునికి చాలా సన్నిహితంగా ఉన్నవారు. ఏదైనా తోటలో దేవుడు మనిషిని సృష్టించి మనిషిని ఏదైనా తోటలో పెట్టి మనిషికి మరలా ఒక భార్యని కూడా ఇచ్చి వాళ్ళిద్దరితో ప్రతిరోజు పోయి ప్రేమగా మాట్లాడి ఈవినింగ్ ప్రతిరోజు కూడా ఏం చేస్తాంట, వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళతో ప్రేమగా మాట్లాడి వాళ్ళ అవసరాలను తీర్చేసి ఆయన వెళ్ళిపోయాడు. అంటే మనుషులకి ఆ రోజులో ఫ్రెండ్ ఎవరండి? గాడ్. ఎవరంట? దేవుడే ఫ్రెండ్. ఇంక వేరే మనుషులు లేరు కదా, వాళ్ళకి వేరే ప్రపంచం తెలియదు కదా. ఇప్పుడు దేవుడే వాళ్ళకి మంచి ఫ్రెండ్గా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆదాము దేవుని మాట వినలేదో, ప్రతిరోజు ఇటు చూడండి, అందరూ ప్రతిరోజు ముఖాముఖం చూసుకునేవారు, ఇద్దరు కూడా ఎదురు బదురు వచ్చేవారు. ఇప్పుడు అతను దేవుని మాట వినకుండా తినవద్దన్న పండు తిన్నప్పుడు అతను దేవుని దగ్గర రాకుండా తోట మధ్యలో దాక్కున్నాడు. దేవుడు అన్నాడు, ఆదామా ఆదామా ఎక్కడా? నీ స్వరం విన్నప్పుడు నేను తోట మధ్యలో దాక్కున్నా అన్నాడు. నేను తినవద్దన్న పండు నేను దిగంబడిని అయ్యున్నా అని చెప్పాడు. నేను తినవద్దన్న పండు తిన్నావంటే అవును తిన్నానని చెప్పాడు. అప్పుడు దేవుడు ముఖం ఏమైందంట? తిరిగిపోయింది. ఇంకా ఏమైందంట? అక్కడికక్కడే దేవుడు ఏం చేశాడు? తను ఇలా ఎదురుగా ఉన్న ముఖము ఇలాగ తిప్పేసి ఇక అక్కడ ఏం చేశాడంటే ద్వేషం వచ్చింది. ఏమొచ్చిందంట? ప్రేమ కాస్త ఎలా మారిందంట? అందుకే బయట ఒక సామెత చెప్తారు, ఎగ్జాంపుల్ ఏమంటే, ప్రేమించడానికంట ఒక్క రీజన్ కూడా ఉండదంట, కానీ వదిలేయడానికి 100 రీజన్ చెప్తారు. వాడు అట్ట అంటాడు, ఆడు ఇట్ట అంటాడు, అది అట్టాంటిది, అది ఇట్టాంటిది. అవునా కాదా? ప్రేమ పాగలు అంటారు వాళ్ళని. ఏమంటారంట? ప్రేమ పిచ్చోళ్ళు అన్నమాట. అలాగే ప్రేమ పిచ్చోళ్ళు అన్నమాట. ప్రేమించినప్పుడు ఏంటంటే ఆడికి నువ్వే నాకు రంబలాగా కనిపించావు, నువ్వే నాకు స్వర్గంలాగా కనిపించావు, నా కళ్ళల్లో నువ్వే కనబడతావు, పండుకుంటే నువ్వే కనబడతావు, నేను లెగిస్తే నువ్వే కనబడతావు అంటాడు. కానీ చిన్న గొడవ ఏంటంటే నువ్వు అట్టాను దాని, నువ్వు ఇట్టాను దాని, నువ్వు దెయ్యానివి, నువ్వు రాక్షసివి, నేను చేసుకున్న నా జీవితం నాశనం అయిపోయింది. ఏమైపోతాయంటే 100 వస్తుంటాయి. కాబట్టి దేవుడు అప్పటి వరకు కూడా ఆదాముని ప్రేమించాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ద్వేషము రాలేదు, ఎలాంటి గొడవ రాలేదు, ఎలాంటి కొట్లాట వాళ్ళకే రాలేదు. ఎప్పుడైతే ఆదాము దేవుని మాట వినలేదు, అది దేవుని దృష్టిలో తప్పుగా మారింది. ఎలా మారిందంట? ఒక తల్లిదండ్రులు ఏమంటారు? నువ్వు ఆ పని చేయొద్దు అంటారు. ఆ పని చేస్తే ఏమైనట్టు? తప్పది. పాపం అంటే వ్యభిచారము నరహత్య కాదండి. చెయ్యవద్దు అన్నది చేస్తే తప్పు. దేవుడు ఏం చెప్పాడు? అది చెయ్యవద్దు అన్నాడు. కానీ ఆయన ఏం చేశాడు? చేశాడు. ఇప్పుడు అక్కడ దేవుడికి ఏమొచ్చింది చెప్పండి? దేవుడికి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. కోపం రాగానే ఆదాము మీద ఏమొచ్చింది చెప్పండి? కరెక్ట్ ఆన్సర్ నాకు ఇవ్వండి. ద్వేషము. చెప్పండి అందరూ. ద్వేషం వచ్చింది. ద్వేషం వచ్చినట్టు ఏం చేశాడండి? ఆయన శపించడం మొదలుపెట్టాడు. ఏం మొదలుపెట్టాడంట? పాముని శపించాడు, ఆదాముని శపించాడు, అవ్వని శపించాడు, నేలను శపించాడు. చూసారా? ప్రేమ అనేది అక్కడ పోయినప్పుడు ఆ మనిషిలో శత్రుత్వం వచ్చిన తర్వాత ఎంత డిఫరెంట్గా ఉందో తెలుసా? ఇప్పుడు భార్య భర్తలు కలిసినప్పుడు బాగానే ఉంటారు. గొడవ అయిన తర్వాత మీ అమ్మ అట్టాంటిది, మీ నాన్న అట్టాంటోడు, మీ అక్క అట్టాంటిది, మీ తమ్ముడు అట్టాంటిది, మీ కొంపే అట్టాంటిది, మీ కుటుంబం అట్టాంటిది, మీ కులం అట్టాంటిది, మీ జాతి అట్టాంటిది, మీ ఇంటి పేరు అట్టాంటోళ్ళు. ఇక వాడు ఏం చేస్తాడు? ఏర్లు కాంచి లేపుతాడు దాన్ని. అదే ప్రేమగా ఉన్నప్పుడు అబ్బో నువ్వంటే నాకు ఇష్టము, నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా నువ్వు ఉండలేవు, నువ్వు ఉండగలవా నేను లేకుండా? కానీ గొడవ జరిగి ఏమైపోద్దండి? చెత్త చెదారం అంతా వచ్చి పడిపోద్ది. అట్లాగే దేవుడికి అప్పటి వరకు కూడా అంత ప్రేమగా
చాలా క్లోజ్గా ఉన్నారండి. ఎప్పుడైతే ఆదాముని దేవుడు తినవద్దన్న పండు తిన్నాడో దేవుడికి ఒక పక్కన కోపం వచ్చేసింది, ఒక పక్కన ద్వేషం వచ్చేసింది, మరొక పక్కన ఏమొచ్చిందంట, శపించడం మొదలుపెట్టాడు. ఏం మొదలుపెట్టాడంట? శపించడం మొదలుపెడితే అక్కడ వదిలేశాడా? ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టాడు. కరెక్ట్గా వినండి, నేను చెప్పాను, చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. తర్వాత ఏం చేస్తే అతన్ని ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టి అక్కడ వదిలేశాడా? మళ్ళీ ఆదంగా లోపలికి వచ్చి ఆ పండ్లు తిని మళ్ళీ బతుకుతాడేమని రాకుండా ఖడ్గజ్వాలలు పెట్టాడు దేవదూతలను. ఏమిటంటే అంటే ఇప్పుడు చూడండి, దేవుడు కూడా మనిషి దేవుని మాట విన్నప్పుడు ఎంతగా మారిపోయాడు క్రూరంగా, అవునా కాదా? ఇప్పుడు మరి దేవుని దృష్టిలో మనిషి ఏమైపోయాడు? శత్రువు. చెప్పండి, ఇప్పుడు అందరూ శత్రువు అయిపోయాడు, విరోధి అయిపోయాడు, పగవాడైపోయాడు దేవుడికి. ఇప్పుడు దేవుడిగా మనిషి అంటే ఇష్టం లేదు. ఇంకా ఇష్టం ఉందా? మళ్ళీ ఆదాముని దేవుడు కలిసిన బైబిల్లో రాస్తుందా? ఎక్కడన్నా వాళ్ళతో మాట్లాడుకున్నట్టు కానీ కలిసినట్టు కానీ ఉందా? అలానే ఈ దినాల్లో ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఈ సిలువ రక్తం ఎందుకు తీసుకొచ్చాడంటే మనిషిని దేవుణ్ణి ఒకటిగా చేయటానికి. దేనికంట? మనిషిని దేవుణ్ణి ఒకటిగా చేయాలంటే ఏం చేయాలి? ఈ మధ్యలో ఉన్న ఈ ద్వేషాన్ని, ఈ శాపాన్ని, ఈ విరోధాన్ని, ఈ పగని, శత్రుత్వాన్ని తొలగించాలంటే వీటన్నిటికి ఒక బలి యేసు యొక్క రక్తము. చెప్పండి, ఒక మనిషి బాగా కోపం వచ్చింది, ఏం చేస్తాడు? చేతిలో ఫోన్ పగలగొట్టేస్తాడు, లేకుంటే ఎదుటి మనిషి యొక్క ముఖం పగలగొడతాడు, లేకుంటే ఏదో ఒక వస్తువు పగలగొడతాడు. అంటే ఇతని యొక్క కోపానికి ఏమవ్వాలంట? ఏదో ఒకటి బలి అవ్వాలి. చెప్పండి అందరూ, ఏమవ్వాలంట? ఇతని యొక్క కోపానికి ఏమవ్వాలంట? ఏదో ఒక బలి. ఇప్పుడు మనిషికి మన మీద కోపం ఉంది, కొంతమందికి సారీ అండి, వెరీ వెరీ సారీ అండి అంటే అక్కడ పోయిద్ది. అంటే అక్కడ ఏం బలి చెల్లించాం మనము? సారీ. చెప్పండి అందరూ, సారీ. కొంతమంది యాక్సిడెంట్ జరుగుతుంది, రోడ్డు చిన్న యాక్సిడెంట్, ట్రాఫిక్లో అడు గుద్దేసి వెళ్తుంటాడు, వీటికాడు గొడవ ఇది. ఎరా గుద్దావు, నాకు డ్యామేజ్ అయింది, కనీసం ఒక సారీ కూడా చెప్పరా? చెప్తే నేను కూల్ అవుతా కదా. ఏంటంత ప్రౌడ్ నీకు, ఏంటంత ర్యాష్కున్నావు నువ్వు అంటారు. ఎందుకంటే ఒక పరిహారం అక్కడ జరగాలి. చెప్పండి అందరూ, ఇంట్లో ఒక తప్పు చేస్తాడు ఒక వ్యక్తి, ఏం చేయాలి? వెంటనే నన్ను క్షమించు అని అడిగినప్పుడు ఏమైందంటే ఆ పాపం అక్కడతో పరిహారం అయింది. అంటే ఏంటంటే ఒక విరోధం ఉంది, ఒక ద్వేషం ఉంది, ఒక శత్రుత్వం ఉంది, ఒక పగ ఉంది. అది పోవాలి అంటే ఒక బలి అనేది కావాలి. ఇప్పుడు అర్థమైంది మీకు? కాబట్టి యేసు యొక్క రక్తము దేవుడికి మనిషికి. ఇప్పుడు బైబిల్లో ఎగ్జాంపుల్గా రాస్తుంది ఒక మాట, ఏమని రాస్తుంది? తప్పిపోయిన కుమారుడి కథలో తండ్రి నీకు విరోధంగా పాపం చేశాను, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను. ఇప్పుడు ఈ పాపానికి ఏం జరగాలి చెప్పండి? ఇప్పుడు ఈ పాపానికి ఏం జరగాలంట? అప్పుడు ఏం చేశాడు? ఒక కొరవీన దూడను బలిచ్చారు. ఏమిచ్చారంట? ఒక కొరవీన దూడను బలిచ్చి ఆ యొక్క రక్తంలో అతను ఏం చేశారు? పాప క్షమాపణ కలిగించారు. కాబట్టి దేవుని బిడ్డలను మనము ఇదంతా మీకు అర్థమవుతున్నట్టుంది బాగానే. ఫ్యామిలీస్లో భార్య భర్తల మధ్యలో, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో, కాలేజీలో, స్కూల్లో, జాబ్ చేసే స్థలాల్లో గొడవలు వస్తాయి. కానీ ఆ గొడవ పోవాలంటే ఒక బలి కావాలి. చెప్పండి అందరూ, ఒక బలి అనేది కావాలి. దాని యొక్క బలి పేరేంటి? మనం ఇచ్చే బలి ఏంటి? ఇప్పుడు దాకా చెప్పాను కదా, క్షమాపణ. ఏమన్నా అంట? మనం ఇచ్చే బలి ఏంటంట? క్షమాపణ. క్షమాపణ చెప్తే ఏమైందండి? అక్కడికి ఆ సమస్య పోదా? ఇప్పుడు ఒక మనిషి తప్పు చేశాడు, ఇంకో మనిషి అన్నం తినట్లేదు. ఇప్పుడు ఆ మనిషి అన్నం తినాలంటే మనం ఏం చేయాలి? నా తప్పు అయిపోయింది, క్షమించి ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాను, దయచేసి అన్నం తినంటే ఆ మనిషి ఏం చేస్తాడు? కూల్ అయిపోతాడు. అవుతాడా? ఆవిడా వేడెక్కుతాడా? కూల్ అవుతాడా? చెప్పండి, కూల్ అవుతాడు లేదా? కానీ దేవుని బిడ్డలైన మనము ఒక తప్పుకి ఏం చేయాలంటే ఒక క్షమాపణ కలగాలి. ఒక క్షమాపణ కలిగినప్పుడే ఆ తప్పు అనేది తొలగించబడినప్పుడే ఆ మనిషి ఇద్దరు కలిసి ఉంటారు. లేదు ఆ క్షమాపణ జరగకపోతే ఇద్దరు వేరుగా, విరోధంగా, శత్రుత్వంతో, ద్వేషంతో, పగతో ఉంటారు. అర్థమైందా? కాబట్టి ఇలాగ జరగకుండా ఉండాలంటే మనం ఎక్కువగా దేన్ని వాడాలి? సారీ. చెప్పండి అందరూ, చెప్పండి అందరూ, సారీ చెప్పాలి. ఏం చెప్పాలంట? సారీ అనేది చెప్పాలి. ప్రతి తప్పుకు కూడా మనం ఏం చేయాలంటే క్షమాపణ అనే ఒక బలిని మనము చెయ్యాలి మనం. కానీ యేసు ప్రభు ఏం చేశాడు?
ప్రాణాన్ని పెట్టాడు. ఏమిటంట? ఆయన రక్తాన్ని మన కోసము ఆయన సిలువలో బలిగా పెట్టాడు. ఇప్పుడు మీకు అర్థమైంది. కాబట్టి ఇక్కడ 20 వాక్యం ఏమని రాస్తుంది? సిలువ రక్తము చేత సంధి చేసి, అంటే ఎవరితో సంధి చేశాడండి ఆయన? దేవునితో. ప్రభువా, వీళ్ళందరూ పాపం చేశారు, కానీ వీళ్ళందరూ పక్షాన నేను సమాధాన పరచక వచ్చాను, నువ్వు కోపం చల్లార్చుకో, నీకు కావాల్సిందంటే ఒక బలి కావాలి. ఏ బలి అది? ఏ బలి కావాలండి? మనుషులేమో ఇటు పక్క పాపం చేస్తున్నారు, ఇటు పక్క దేవుడేమో పరిశుద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ పాపం పోవాలంటే ఒక పరిశుద్ధమైన బలి కావాలి. ఏం బలి కావాలంట? ఒక పరిశుద్ధమైన బలి కావాలి. ఆ పరిశుద్ధమైన బలి ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? నా ప్రాణాన్ని పెడతాను, నువ్వు వాళ్ళ కోపాన్ని తీసేసుకో. నా ప్రాణాన్ని పెడతాను, నువ్వు వాళ్ళ పాపాలు క్షమించు. నా ప్రాణాన్ని పెడతాను, నువ్వు వాళ్ళని చంపొద్దు. నా ప్రాణాన్ని పెడతాను, వాళ్ళని నరకానికి పంపించొద్దు. నా ప్రాణాన్ని పెడతాను, వాళ్ళని శాతానికి అప్పగించవద్దని మధ్యవర్తిగా ఎవరు నిలబడారండి? బైబిల్కి రాస్తుంది కదా 2 తిమోతిలో, దేవునికి మనుషులకి మధ్యవర్తి యేసుక్రీస్తుని ఒక నరుడు. చదువు మాట. 1 తిమోతి 2 తిమోతి 2 అధ్యాయం 4 వాక్యాలు ఉంటుంది చూడు. మనుషులకి దేవునికి మధ్యవర్తి యేసుక్రీస్తు ఒక్కడే. అమ్మాట చదవండి. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు నరుడు. ఎన్నో వాక్యమా? 2 తిమోతి 5 వాక్యం. 2 తిమోతి 2 అధ్యాయం, 1 తిమోతి 2 అధ్యాయము 5. కాబట్టి దేవునికిని నరులకిని మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరంట? యేసుక్రీస్తు. ఇప్పుడు మధ్యవర్తి మనకి దేవునికి మధ్యలో ఎవరు వచ్చారండి? చెప్పండి. మధ్యస్థం చేయడానికి ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చాడు. లేకపోతే ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళగలమా? దేవుని దగ్గర నిలబడగలమా? దేవునితో మనం మాట్లాడగలమా? దేవుని ఏమైనా అడగగలమా? మనము పరలోకానికి వెళ్ళగలమా? వెళ్తామనే ధైర్యం మనకు ఉంటుందా? ఉండదు. కానీ ఇప్పుడు యేసుప్రభు వచ్చి ఏం చేస్తాడంటే ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన మధ్యవర్తిగా నిలబడి, ప్రభువా ఇదిగో నేనున్నాను, ఏదైనా సరే నేను భరిస్తాను, వాళ్ళ పక్షాన్ని నేను మంచి చేస్తాను, వాళ్ళు నేను మారుస్తాను, వాళ్ళు నీ వైపు తిప్పుతాను, వాళ్ళు నీకు నచ్చే విధంగా నేను మారుస్తాను, కాబట్టి నాకు అవకాశాన్ని ఇవ్వండి. ఏమన్నా అంటే నాకు ఆ అవకాశాన్ని ఇవ్వండి, నేను చూసుకుంటా అని చెప్పేసి మన పక్షాన్ని ఎవరు వచ్చారంట? యేసుక్రీస్తు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు మన పక్షాన ఆయన వచ్చినాడు. ఇందులో 20 వాక్యం ఏమని రాస్తుందంటే, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకోవటము ఎవరికి ఇష్టమంట? తండ్రికి ఇష్టము. అంటే ఇప్పుడు మీడియేటర్ ఎవరండి? యేసుక్రీస్తే. ఎవరంట మీడియేటర్? ఎవరంట? యేసుక్రీస్తే. ఎందుకు ఇది అంతా చెప్తున్నా అంటే, దేవుని బిడ్డైన మనము ఒక గొడవ జరుగుతున్నప్పుడు ఆ గొడవ తగ్గాలంటే డైరెక్ట్గా వెళ్తే పెద్ద గొడవ అయిపోద్ది. కానీ మధ్యవర్తి పోయి మాట్లాడాలి. ఎవరు పోయి మాట్లాడాలంట? మధ్యవర్తి పోయి మాట్లాడితే ఆ సమస్య ఏమైందంట? పరిష్కారం అవుతుంది. కాబట్టి యేసుప్రభు మన కోసం వచ్చి దేవునితో ఏం చేశాడు? మొట్టమొదటిగా శత్రుత్వాన్ని తొలగించాడు. చక్కగా వినండి. ఎవరితో ఉన్న శత్రుత్వాన్ని తొలగించాడు? దేవునితో ఉన్న శత్రుత్వాన్ని మొట్టమొదటిగా ఏం చేస్తాడు? దేవుడు తొలగించాడు. మనుషుడు ఏం చేస్తాడు? అనేక పాపాలు, ఏమంట అనేక పాపాలు చేసి దేవుని కోపం తెప్పించి అనేక శాపాలు వల్ల, ఇప్పుడు ఆదాం ఏం చేశాడు? దేవుడు కోపం తెప్పించాడు, దేవుడికి ద్వేషం తెప్పించాడు, సమాధానం పోగొట్టుకున్నాడు, దేవుని ముఖాన్ని చూడకుండా అయిపోయాడు, దేవుని స్వరం వినకుండా అయిపోయాడు, దేవుని ద్వారా శపించబడ్డాడు, దేవుని ద్వారా ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. మరలా ఏదైనా తోట చూసే అవకాశం ఉందండి, కానీ మనకైతే క్షమాపణ ఉంది. ఎవరికి క్షమాపణ లేదు? ఆదాము తప్పు చేస్తే క్షమాపణ లేదు, కానీ మనకేముందంట? చెప్పండి అందరూ, క్షమాపణ ఉందా లేదా? దేనివలన? యేసు రక్తము. అందరూ చెప్పండి. యేసు రక్త యొక్క విలువ మీరు తెలుసుకోవాలని నేను 4 వారాలు ప్రసంగం చేస్తున్నాను. యేసు రక్త యొక్క విలువ తెలుసుకోవాలని మీకు ఆ సబ్జెక్టు కంప్లీట్గా నేను చెప్తున్నాను. కాబట్టి యేసు రక్తం అనేది మనకు సమాధానము, క్షమాపణ మనకుందా దేవునితో. కానీ ఆనాడు ఆదాముకుందా? ఉందా? ఏమన్నా కనికరిని చూపించాడు దేవుడు? అక్కడ చూపించలేదు. కానీ ఈ దినాన మన కనికరం ఉందంటే, మనం తప్పు చేస్తాడా, ప్రభువా నన్ను క్షమించండి, మీ రక్తంతో నన్ను కడగండి, నా పాపాన్ని క్షమించండి మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు క్షమిస్తున్నాడు. మనకు ధైర్యం వచ్చి మరలా మనం జీవించడానికి ముందుకే వెళుతూ ఉన్నాం.
కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు మనల్ని సమాధానపరచడం కోసము 21వ వాక్యంలో గతకాలమందు కొలస్సి 1:21లో గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారు ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టు కొరకు ఆయన మానసిక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచిన. అంటే ఇప్పుడు ఈ సమాధానపరచడానికి డబ్బు ఇవ్వలేదు, వెండి ఇవ్వలేదు, బంగారం ఇవ్వలేదు. ఏం పెట్టాడు ఆయన? ప్రాణం పెట్టాడు. చెప్పండి అందరూ. ఏం పెట్టాడంట? ప్రాణము పెట్టాడు. ప్రాణం ఆయన పెట్టబట్టి ఈ దినాన మనము దేవునితో సమాధానపరచబడుతున్నాం. 21వ వాక్యంలో గతకాలమందు దేవునికి దూరస్తులు ఎవరంట మనము? చెప్పండి అందరూ చెప్పండి. ఎవరమంట మనం? దేవునికే దూరస్తులు. యేసుప్రభువు ఎవరో మనకే తెలియదు. కానీ ఇప్పుడు దేవుని పెట్టలేని మనము, దూరస్తులుగా ఉన్న మనము, మన దుష్క్రియల వలన, ఏ క్రియలు అంట? చెప్పండి అందరూ. ఏ క్రియ అంట? దుష్టక్రియలు అంటే చెడు క్రియలు. మనం చేసే చెడు క్రియల వలన దేవునికి మనం ఏమయ్యాంట? దూరం అయిపోయి ఉన్నాం. ఇప్పుడు దూరముగా ఉన్న మనల్ని దగ్గరికి తేవాలంటే ఎవరు కావాలి? ఒక మధ్యవర్తి కావాలి. దేవునికి దూరంగా ఉన్న మనల్ని దగ్గర తీస్తానంటే ఎవరు కావాలి? మధ్యవర్తి కావాలి. గతకాలమందు మనము దేవునికి దూరస్తులము. రెండోది మన దుష్క్రియల వలన ఏంటంట? మన మనస్సులో విరోధ భావములు ఉన్నాయంట. ఏమన్నాయంట? విరోధ భావులు మన మనస్సులో. కాబట్టి వీటన్నిటిని కూడా తొలగించాలంటే ఇప్పుడు ఒక బలి కావాలి. వీటన్నిటికి ఒక పరిహారం చేయాలంటే ఏం కావాలంట? ఒక బలి కావాలి. ఇప్పుడు ఆ బలి, ఏ బలి కావాలి? అది పరిశుద్ధమైన బలి కావాలి. ఏ బలి కావాలని చెప్పండి? పరిశుద్ధమైన బలి కావాలి. అది ఎవరికి? ఇప్పుడు జాన్సన్ మనం తీసుకుందాం. మన బ్రదర్స్ జాన్సన్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒక పెద్ద కంపెనీ ఉంది ఆయనకి, లేకుంటే ఇంకేదైనా ఉంది ఆయనకి. ఇప్పుడు ఆయన విషయంలో మనము ఆయన మోసం చేసో, దొంగతనం చేసో, ఏదో చేసేసి మనం ఏం చేస్తాము? ఆయన దగ్గర తప్పు చేసాము. ఇప్పుడు జాన్సన్ కన్వర్స్ చేయాలంటే మనం ఏం చేయాలి? డబ్బు ఇవ్వాలి, ఒక అమౌంట్. ఇన్ని లక్షలు నువ్వు ఎంత డిమాండ్ చేస్తున్నావు? 5 లక్షల 10 లక్షలు అని చెప్పి ఏం చేయాలంట? ఇచ్చేసి దాన్ని మనము కవర్ చేసుకోవాలి. కవర్ చేయాలంటే ఏం చేయాలి? డబ్బు ఇవ్వాలి. దేవుడు డబ్బు ఇస్తే కవర్ అయిపోద్దా? చెప్పండి. దేవుడికి డబ్బు ఇస్తే కవర్ అయిపోద్దా? మన ఆదివారం వచ్చేసి ఒక 5,000 రూపాయలు కానుక ఇచ్చేసి ఇక నా పాపాన్ని క్షమించి అంటే దేవుడు క్షమించేస్తాడా? దేవుడికి డబ్బు కాదు కావాల్సిన. ఏం కావాలంట? విరిగి నలిగిన మనస్సు. చెప్పండి అందరూ. మనం ఒక బలిగా మారాలి దేవుని దృష్టిలో. నీ హృదయమున్న గర్వము అహంకారము, నీ మనస్సున్న గర్వము అహంకారం, నీళ్ళ పాపము విరిగి నలిగి ఒక బలిగా దేవుడికి ఇస్తే దేవుడు అంగీకరిస్తాడు. మనకైతే ఏముందో? డబ్బు ఇచ్చేస్తే ఏమైపోద్దంట? ఇప్పుడు మన దగ్గర 1,00,000 రూపాయలు కొట్టేశారు. అయ్యా మీకు 2 లక్షలు ఇస్తామయ్యా, మేము తప్పు చేస్తాంటే ఓకే అంటాం, డబ్బులు వచ్చిందంటే. కానీ దేవుడు అలా తీసుకుంటాడా? దేవుడికి కావాల్సింది ఏంటి? విరిగి నలిగిన మనసు. అంటే ఏంటి? దేవుడికి వస్తువులతో కాదు, జీవితం కావాలి. దేవునికి ఏం కావాలంట? జీవితం కావాలి. జీవితం ఉంటేనే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. కాబట్టి అలాంటి జీవితం ఎవరి దగ్గర ఉంది? యేసు ప్రభు దగ్గర. మన అతిక్రమ క్రియలు బట్టి నల్లగొట్టబడి గాయపరచబడ్డాడు. ఆయన నలుగొట్టే యెహోవాకే ఇష్టమైంది. ఎవరి కోసం నల్లగొట్టబడ్డాడు? ఎవరి కోసం గాయపరచబడ్డాడు? మన కోసం. కాబట్టి ఈ దినాన మనం కూడా ఏదైనా తప్పు చేసేటప్పుడు మన కోసం ఎవరో బలి అయితే, ఎవరి కోసం డబ్బు ఇస్తే అది బయట మనుషులు తీసుకుంటారు. కానీ దేవునికి కావలసినంట విరిగి నలిగిన బలి నీకు ఇష్టమైంది, విరిగి నలిగిన మనసు ఇష్టమైంది. కాబట్టి మన దేవుడు మనల్ని మరి మంచి మార్గంలో తీసుకెళ్ళాలి. మన పాపాలు క్షమించాలంటే మనం దేనితో దేవుణ్ణి ఆరాధించాలి? మనస్సుతోనూ హృదయంతోనూ. ఎలా అంట? విరిగి నలిగిన మనస్సు. కాబట్టి ఇక్కడ చదువుతున్నాము, మనం దేవునికి ఆ దినాన దూరస్తులు ఉంటే 22వ వాక్యంలో ఇప్పుడు దేవుని సన్నిధికి మనం తీసుకొచ్చాడు. ఎక్కడికంట? ఒకటి ఆయన రక్తాన్ని పోశాడు. రెండోది దూరస్తుని మనల్ని సమీపస్తు తీసుకొచ్చాడు. మూడోది ఏం చేశాడు? తన సన్నిధి పట్టుకొచ్చాడు. ఎక్కడికి? సన్నిధి అంటే ఏంటి చెప్పండి? టీచర్ చెప్పండి. జాన్ అని హాజరేసాడు. ప్రజెంట్ మేడం అంటాడు. అంటే ఏంటి? వచ్చాను అంటాడు. అంటే ఎక్కడికి వచ్చాడు? స్కూల్కి వచ్చాడు. అలాగే ఇప్పుడు సన్నిధి అంటే, ప్రజెన్స్ అంటే ఏంటి? అక్కడికి వచ్చేయటము. అంటే ఎక్కడికి వచ్చేటప్పుడు మనిషి
ఫస్ట్ దేవుడికి శత్రువుగా విరోధిగా ఉన్నాడు. దాన్ని అక్కడ ఆయన క్లియర్ చేసుకొచ్చాడు. ఎవరో యేసు ప్రభు ఆ పాప దోషాన్ని క్లియర్ చేసి శుభ్రం చేసుకొచ్చాడు. ఇప్పుడు దేవుడికి మనకి ఉన్న భావాన్ని ఏం చేశాడు, దాన్ని ఇప్పుడు ఫస్ట్ మనిషిలో నుంచి చెడుతనం చేశాడు, రెండోది దేవుడికి మనుషుకుని చెడుతనం చేశాడు, మూడోది దేవుని దగ్గర తీసుకొచ్చేసాడు. ఇటు కన్వర్స్ చేశాడు. ఎవరిని? దేవుని కన్వర్స్ చేసేసి, అయ్యా ఇగో నేను చూసుకుంటాను, అతని పాపాలను నేను శుభ్రం చేస్తాను, ఆ తర్వాత నీకు అతనికి ఉన్న పాపాలను నేను క్లియర్ చేస్తాను అని చెప్పాడు. అక్కడ 2 స్టెప్స్ అయిపోయింది. మూడో స్టెప్కి వచ్చేసరికి ఏమని రాస్తుంది, తన సన్నిధి. ఎవరి సన్నిధి అంట చెప్పండి? దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క సన్నిధిలో ఎలాగంటే పరిశుద్ధులుగా. చెప్పండి అందరూ. దేవుడికి కావాల్సిన డబ్బా, బంగారమా, వెండా? చెప్పండి. డబ్బా, బంగారం, వెండి ఏం కావాలి ఆయనకి? హోలీనెస్. దేవుడు ఏమన్నాడు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి. విన్నారా? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండండి. దేవునికి కావాల్సిన ఏంటి? పరిశుద్ధత. రెండోది ఏంటంట? నిర్దోషం. అంటే ఏంటి? దోషము లేని జీవితం. మూడోది ఏంటంట? నిరపరాజి. అంటే ఎవరు? నీతిమంతుడిగా. నాలుగోది ఏంటంట? ఆయన ఎదుట నిలబెట్టటము. ఎవరెదుట? ఇప్పుడు మీకేమర్థమైంది? ఎక్కడో నాశనం అయిపోయిన మనిషిని ముందు బాగు చేసి ఆ తర్వాత ఆ మనిషిని ఏం చేశా అంటే దేవుడికి అతనికి ఉన్న దూరాన్ని, శత్రుత్వాన్ని తీసివేసి మనిషిని దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు ఆయన దగ్గర నిలబెడతాడు. స్టాండర్డ్గా మంచిగా ఒక పొజిషన్లోకి వచ్చేసి ఇక నువ్వు లైఫ్ లాంగ్ ఇక్కడ ఉండిపోవచ్చు. ఎవరితో? దేవునితో. ఎవరితో అంట? దేవుని. ఇక మీద నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు అని చెప్పేసి పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగా నిలబెట్టు కొరకు ఆయన ఏం చేశాడ? దానికి శాక్రిఫై ఏం చేశాడండి? మాంసయుక్తమైన దేహమందు మరణ పొందాడు. ఆయన ఏమి మన కొరకు దానం చేశాడు? ఏం మన కొరకు త్యాగం చేశాడు? మాంసయుక్తమైన దేహము అంటే ఏంటి? ఆయన శరీరము. చెప్పండి అందరూ. ఆయన యొక్క శరీరం. బైబిల్ మీ అందరూ తెలుసు. క్రొత్త నిబంధన దేంతో తయారు చేశాడు చెప్పమ్మా? క్రొత్త నిబంధన దేంతో తయారు చేశాడు? పాత నిబంధన కాదు, కొత్త నిబంధన యొక్క పునాది ఏంటి చెప్పండి మీరు? పాస్టర్ మామే. దేవుడు కొత్త నిబంధనని ఎలాగూ ప్రారంభించంటే శరీరము, రక్తము. ఇది మీ కొరకైనా నా యొక్క క్రొత్త నిబంధన అని చెప్పాడు కదా. క్రొత్త నిబంధన రక్తము, శరీరము. ఇప్పుడు కొత్త నిబంధన దేంతో దాని ఫౌండేషన్ వేశాడు? మాంసయుక్తమైన దేహము. అన్నారా? ఈ మాంసం అనే ఆయన యొక్క శరీరమాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మీ కొరకు క్రొత్త నిబంధన రక్తము. ఇది మీరు తిని త్రాగుతున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు నేను ప్రాణం పెట్టాను కదా. దాన్ని మీరేం చేయాలి? ఈ రొట్టె తిన్నప్పుడు, ద్రాక్ష తాగినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? యేసు ప్రభు. చెప్పండి అందరూ. యేసు ప్రభు. మీరు దీన్ని తినిచున్నప్పుడు, దీన్ని తాగుతున్నప్పుడు ఏం చేయాలంట? నన్ను జ్ఞాపకం చేసుకోండి. దేనికంట? ఈ నిబంధన, క్రొత్త నిబంధన దేంతో తయారు చేశాడు? ప్రాణముతోనూ, శరీరముతోనూ, రక్తముతో ఏం చేస్తాడంట? ప్రారంభించాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పునాది వేయాలంటే కొంతమంది బంగారం వేస్తారు, కొంతమంది వెండి వేస్తారు, కొంతమంది రాగి వేస్తారు, కొంతమంది ఏం చేస్తారు? ఉత్త రాయి పెడతారు. దాంట్లో ఏం పెడతారంట? ఉత్త రాయి పెడతారు. కానీ కొంతమంది ఏం చేస్తారు? కోడిని బలిస్తారు. కొన్ని అపార్ట్మెంట్లు అంట, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేటప్పుడు అంట, అక్కడ కొన్ని దేవతలు, కొంతమంది దెయ్యాలు ఏం చేస్తాయంటే బలి ఎదురు చూస్తాయంట. కట్టేటప్పుడు ఎవరో ఒకరు చస్తాడంట. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే అర్ధరాత్రి గొయ్యి తీసి ముందుగానే ఎవరో ఒకరు చంపి దాని వీళ్ళు కడతారంట. కట్టేసి ఏమైపోయింది? ఆ బలి దానికి ఇచ్చేసినట్టే కాబట్టి ఆడు కట్టితే ఇకేమీ కాదు, ఎవరో తెలియకుండా. లేకుంటే ఏం చేస్తారంట? బిల్డింగ్ కట్టేటప్పుడు బాగా హైట్గా కట్టిన తర్వాత ఒకరిని కావాలని తోసేస్తారంట. తోసినప్పుడు ఆడు ఏమైపోతాడు? చచ్చిపోతాడు. ఇక బలి చెల్లించేస్తాము, ఇంకా కోపము లేదు. అంటే దేన్నో ఒక దాన్ని పెట్టి పునాది వేయాలి. కానీ యేసు ప్రభు ఏం పెట్టి పునాది వేశాడు? వెండి పెట్టాడా? బంగారం పెట్టాడా? ఏం పెట్టాడండి? డైమండ్స్ పెట్టాడా? ఏం పెట్టాడు? ప్రాణం. ఆ మాట తెలుసు కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో క్రొత్త నిబంధన దేంతో చేశాడంట? ఆయన ప్రాణము, ఆయన రక్తాన్ని పెట్టి కొత్త నిబంధన ఏం చేస్తాడు? ఆయన ప్రారంభించాడు. అందుకని కొలెస్ట్రీలో మనం చదువుతున్నాం. ఇప్పుడు మన అందరం కూడా పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను,
దేవుని దగ్గర నిలబడడానికి మాంసయుక్తమైన దేహమందు ఆయన మరణం వలన ఇప్పుడు మనల్ని దేవుని ఏం చేస్తాడంట, సమాధానపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు రూట్ అంతా ఏం చేశాడు, రూటు క్లియర్ చేసాడు. ఏం చేశాడంట, రూట్ అంతా క్లియర్. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాం మనం, ఎక్కడికి వచ్చాం, దగ్గరికి దేవుని దగ్గరికి వచ్చాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యము 16వ వాక్యం మీరు చదివితే మీకు అర్థమైంది సబ్జెక్టు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇప్పుడు మన అందరం కూడా దేవునికి దగ్గరగా వచ్చేస్తాం. అప్పుడు దేవుడేమో చాలా దూరంగా పెట్టేసి ఆదాముని శపించేసి వెళ్ళిపోయాడు. మరలా మనిషి దేవుని దగ్గర రావడానికి ధైర్యం లేదు. పాపం చేసేవాడు దేవుని దగ్గర రాలేకపోతున్నాడు. కానీ ఇప్పుడు ఎంత దూరంగా ఉన్నామో దేవునికి, ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడంట, అంత దగ్గర తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రభా నాకు సహాయం చేయి, ప్రభా నన్ను ఆశ్రయించు, ప్రభా నన్ను రక్షించు, ప్రభా నన్ను కాపాడు, ప్రభా నన్ను స్వస్థపరచు. ఇప్పుడు ధైర్యంగా అడగటం. ఎక్కడికి వచ్చాం మనం? ఇప్పుడు దూరంగా ఉన్న మనిషికి మనం మాట్లాడితే అరిసి వినపడద్దా? వినపడదు. దగ్గరుండే ముఖాముఖి ఏమైందంటే మాట్లాడితే వినపడుద్ది. కాబట్టి ఒకప్పుడు మనము దేవునికి దూరంగా ఉన్నాము, మనం ప్రార్థన చేసినా వినపడదు. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తాం, మనము దేవుని దగ్గరకు వచ్చేస్తాం. ఇప్పుడు ఎవరు తీసుకొచ్చారు మనల్ని? యేసు రక్తము. చెప్పండి అందరూ. మునుపు దూరస్తున్న మనల్ని ఇప్పుడు క్రీస్తు యేసు రక్తం వల్ల మనం ఏమై అంటామా, సమీపస్తులుగా మార్చాం. అంటే ఇప్పుడు మనల్ని దేవుని దగ్గర తీసుకొచ్చింది ఎవరు? యేసు రక్తము. చెప్పండి అందరూ. కాబట్టి మన అందరం కూడా ధైర్యము ఏంటి, దేన్ని చూసుకొని మన ధైర్యం? యేసు రక్తాన్ని చూసి. చెప్పండి అందరూ. నేను యేసు రక్తంతో కడగబడ్డాను, నేను యేసు రక్తాన్ని తాగుతున్నాను, నా కొరకు యేసు తన రక్తం అనే ప్రాణాన్ని పెట్టాడు, నేను చాలా విలువైన వాడిని, నేను దేవుని బిడ్డని, ఏదైనా దేవుని నేను అడగగలను, ధైర్యంగా నేను జీవించగలను, నా దేవుడు నాతో ఉన్నాడు, నేను పరలోకానికి వెళ్తాను అని ఒక ధైర్యం ఎక్కడి నుంచి రావాలి మనకి? యేసు రక్తము. చెప్పండి అందరూ. యేసు రక్తములోంచి మనకి ఏం రావాలంట? ధైర్యం రావాలి. ఇప్పుడు 16వ వాక్యం చదవమా. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసెను. కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఇక్కడ ఎంత స్పష్టంగా రాస్తుంది, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించాడు. ఏ ద్వేషమును? మనుషుల యొక్క ద్వేషం. అదేంటి? ఒక మనిషి అంటే ఒక మనిషికి ద్వేషము, ఒక మనిషి అంటే ఒక మనిషి కోపము, ఒక మనిషి అంటే ఒక మనిషికి విరోధము. ఇప్పుడు ఆ విరోధాన్ని తొలగించడానికి ఏం చేస్తాడంటే దేవుడు 15వ వాక్యంలో ఏమని రాస్తుంది? ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా మార్చాడు. ఎవరు వాళ్ళు? అన్ని జనులు, ఇశ్రాయేలు ప్రజలు. ఎవరంట? అన్ని జనులు, ఇశ్రాయేలు ప్రజలను ఏం చేస్తాడంట? ఒకటిగా మార్చేస్తాడు. వింటున్నారా? వాళ్ళకన్నా భేదము, జాతి, భాష, కులము ఇవన్నీ ఏం చేస్తాడంట? తీసేశాడు. దేనివలన? ఒక్క రక్తం వలన. ఒక్క రక్త సంబంధికులుగా మారిపోయారు. ఎలా మారిపోయారంట? చెప్పండి అందరూ. ఒక రక్త సంబంధికులుగా మారిపోయారు. ఇప్పుడు వీళ్ళకి వాళ్ళకున్న ద్వేషము, విరోధము, శత్రుత్వం, భాష అంటే మనిషికి ఉన్న చెడుతనం అంతా ఏం చేశాడు? తొలగించేసి మనుషుల్ని ఏం చేశాడంట? సమాధానపరిచేశాడు. సమాధానపరిచి మళ్ళీ ఇద్దరిని ఎక్కడ పట్టుకొచ్చాడు? చెప్పండి. ఈ ఇద్దరిని మళ్ళీ దేవుని దగ్గర తీసుకొచ్చాడు. ఈ ఇద్దరిని ఏం చేస్తాడంట? ఫస్ట్ చూడండి, దేవుడు మనిషిని పాపంలోంచి విడిపించి దూరంగా ఉన్న అతన్ని దగ్గర తీసుకొచ్చి దేవుని దగ్గర నిలబెట్టేస్తాడు. ఒక పని చేస్తాడు, అక్కడికి అయిపోయింది. రెండోది ఏం చేస్తాడంటే అన్ని జనులు అందరూ కూడా వీళ్ళతో సమాధానపరిచి సమాన హక్కులు కలగజేసి వీళ్ళిద్దరు కొన్న అడ్డుగోడను తొలగించి వీళ్ళిద్దరు సమాధానపరిచాడు. రెండో పని అయిపోయింది. ఇప్పుడు మూడో పని ఏం చేస్తాడండి? వీళ్ళిద్దరిని దేవుని దగ్గర తీసుకొచ్చాడు. మళ్ళీ ఎవరిద్దరిని? ఈ ఇద్దరిని 16వ వాక్యంలో తన సిలువ వలన ఆ ద్వేషం, మనిషికి మనిషికున్న ద్వేషము, దేవుడికి మనిషికున్న ద్వేషము సిలువ రక్తం వలన సంహరించి, అంటే ఏంటి? సిలువ వలన దాన్ని చంపేశాడు. దేనివల్ల అంట? చెప్పండి అందరూ. సిలువ వలన ఏం చేస్తాడంట? దాన్నే చంపేస్తాడు. దేన్ని చంపేస్తాడు? ద్వేషాన్ని. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు ఇద్దరు విడిపోవడం కారణం ఎక్కడ? దేవుడు మనిషి విడిపోవడం కారణం ఏంటి?
ద్వేషము. మనిషికి మనిషికి విడిపోవడం కారణం ఏంటి? ద్వేషము. కలిసి ఉంటే మనం చాలా బాగుంటాం అందరం. చిన్న తేడా వస్తే ఏమైపోద్ది చెప్పండి? ఇప్పుడు ఆ సిస్టరే ఉంది, పాస్టర్ గారు సాయంత్రం మా ఇంటికి విజిటింగ్ రండి, మా ఇంట్లో సమాధానం లేదు, సమస్యలని మీరు ప్రార్థన చేసి వెళ్ళాలంటది. నేను వేరే ప్రోగ్రాం నాకు ఉంటుంది, కానీ ఆమెకి ఇప్పుడే కుదిరిద్ది, ఆమె రమ్మంటది. అమ్మ నేను రాలేనమ్మా, నాకు మీటింగ్ ఉందమ్మా అంటాను. ఆమెకి ఏమొస్తుంది చెప్పండి? నేను ఆ చర్చికి వెళ్తున్నాను, నెల నెల దశంభాగం ఇస్తున్నాను, నాకు ఆ మాత్రం విలువ లేదా? నేను పిలిస్తే రాడా? ఏంది ఆ చర్చికి వెళ్ళేది? ఏంది ఆయన ఏం గొప్పోడైనా అంటే టాపిక్ అంతా ఏమైపోతుంది? మారిపోతుంది. ఏంటంటే నువ్వు అనుకున్నది నేను చేయలేదు. సపోజ్ అలాగనే ద్వేషం అనేది ఎలా వస్తుందంటే, ఒక మనిషి అడిగింది చేయనప్పుడు, ఒక మనిషి అడిగింది ఇవ్వనప్పుడు, ఒక మనిషి అడిగినప్పుడు మనం వెళ్ళనప్పుడు ఆ మనిషికి ఏమొస్తుందంట? ద్వేషం వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ దేవుడికి మనిషికున్న ద్వేషాన్ని, మనిషికి మనిషికున్న ద్వేషాన్ని ఏం చేస్తాడంట ఆయన చెప్పండి? సంహరించాడు. దాన్ని ఏం చేశాడు? చంపేశాడు. ఎక్కడ చంపేశాడు? సిలువలో. చెప్పండి అందరూ, ఎక్కడ చంపేశాడంట? సిలువలో చంపేశాడు. సాతానిక తల ఏం చేస్తాడంట? చిత కొట్టేశాడు. విన్నారా? ఇప్పుడు మనకు ద్వేషం ఉందా? ఇప్పుడు మళ్ళా మనం ఒకరి మీద ఒకరు ద్వేషం పెట్టుకుంటే దాని అర్థం ఏమంటారండి? ఏమంటారు? యేసుప్రభు సిలువ వేయబడింది వేస్టే, ప్రాణం పెట్టింది వేస్టే, రక్తం పెట్టింది వేస్టే. నువ్వు ఒక మనిషికి దూరంగా ఉంటున్నావు, ఒక మనిషిని ద్వేషిస్తున్నావు, ఒక మనిషితో ముఖాముఖి నువ్వు ఉండట్లేదు, దాని అర్థం ఏంటి? సిలువ నీ కొరకు వేయబడలేదని అర్థం. లేకుంటే వేయబడిన సిలువ నీకు పనికి రాకుండా పోయిందని అర్థం. ఒక వస్తువు ఉందని దాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? యూజ్ చేసుకోవాలి. అట్లా యేసుప్రభు మన కొరకు చేసిన సాక్రిఫైస్ లేకుంటే ఆయన త్యాగాన్ని మనం ఏం చేయాలంట? యూజ్ చేసుకోవాలి. యేసుప్రభు మనల్ని ఇంతగా ప్రేమించిన తర్వాత కూడా ఒకలాంటి మనం దూరంగా ఉంటామో, లేకుంటే ఒకరితో మాట్లాడకుండా ఉంటామో, లేకుంటే ఒకరి దగ్గర నిలబడకుండా ఉంటాము ఉంటే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి? మొన్న ఒక సేవకురాలు ఒకప్పుడు ఉంది సేవలో, తర్వాత వచ్చేసి పెళ్లి చేసి 2 పిల్లలు కనింది. సరే అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా నేను గణపరిచి మంచిగానే చూస్తాను ఇక్కడికి, ఒకప్పుడు సేవకురాలు అని చెప్పి. మొన్న ఒకసారి నేనేం చేస్తానంటే ఆమెకి వేరే ఒక విషయంలో, నువ్వు ఇక్కడ మాటలు అక్కడ మాటలు చెప్తున్నావు, అది మంచిది కాదు, నువ్వు జాగ్రత్త అన్నాను. ఇక ఆమెకి ఏమొచ్చింది? పడగిప్పింది. ఇక ఏ పాము? ఏ పాము చెప్పండి? రాదా? పాము పడగిప్పింది. సరే నాకు చెప్పకుండానే ఈస్టర్ రోజు వచ్చి నాకు సూత్రం చెప్పకుండానే కూర్చొని బల్లారం తీసుకొని ఇంటి అందరూ బిర్యానీ తిని వెళ్ళిపోయింది. అంతే. ఏం లేదు మా ఇద్దరి మధ్యలో కమ్యూనికేషను లేదు. ఏం సమాధానం ఉందా? ఎందుకు బల్లారం తీసుకోవాలి? అప్పుడు సిలువ వేస్టే కదా, యేసు రక్తం వేస్టే కదా. వచ్చి నా దగ్గరకు వచ్చి నాకు స్తోత్రం చెప్పకుండా, నాతో సమాధానం లేకుండా, నీ మనసులో విరోధ భావం పెట్టుకొని, నీ మనసులో ద్వేషం పెట్టుకొని, నా చేతితో బల్లారం చేసుకొని నువ్వు వెళ్ళిపోయావు. ఏం బ్లెస్సింగ్ ఉంటుంది? ఉంటుందా చెప్పండి? ఏమైనా ఆశీర్వాదం ఉంటుందా? కాబట్టి సేవకుల మీద ఎప్పుడు కూడా మనం ద్వేషం పెట్టుకోవద్దు. సేవకులు చెప్పారంటే దానికి ఒక అర్థం ఉంటుంది, దాని యొక్క వెనకాల ఒక ఇది ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బైబిల్ ఏమి రాస్తుందమ్మా? స్నేహితుడు మేలు కోరి గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. అంటే ముద్దు పెట్టేవాడు కావాలా, గాయం చేసేవాడు కావాలా? గాయం చేసేవాడే. బైబిల్ ఏమంటుంది? గాయము చేయి దెబ్బలో అంతరంగంలో వచ్చి చెడుతనాన్ని తొలగించును. అంటే గాయం అనేది లోపలికి వెళ్ళినప్పుడు ఆ చెడుతనం బయటికే వస్తుంది. లేకుంటే మనం ఆ చెడుతనం నమ్ముకొని ఆ చెడుతనం ఉండి ఆ చెడుతనం గొప్పదాన్ని కూడా మనం దేని పనికి రాకుండా పోతాం. మనం ఒక సేవకుడు ఎప్పుడు కూడా ఒక మనిషి యొక్క జీవితంలో ఆలోచించే చెప్తారు ఏదన్నా. కాబట్టి ఎందుకు ఇది అంతా చెప్తా అంటే, ఇక్కడ మనిషికి మనిషికున్న ద్వేషాన్ని, దేవుడికి మనిషికున్న ద్వేషాన్ని, వీరి ఇద్దరిని కూడా ఈ ద్వేషంలోంచి విడిపించడానికి ఆ ద్వేషాన్ని చంపేశాడు ముందు. దేని చంపేశాడంట? దేని చంపేశాడంట? దేనితో చంపేశాడంట? సిలువ. అంటే ఒక దాన్ని చంపాలంటే ఆయన చనిపోయాడు మన దానికోసం. ఎవరి కోసమో? ఆ ద్వేషాన్ని చంపడం కొరకు ఎవరు చనిపోయారు? యేసు ప్రభు చనిపోయాడు. అందుకని ఇక్కడ చదువుచున్నాము, దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరిచాడంట. ఎవరితో అంట? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మనం ఎంత దగ్గర దేవుని దగ్గరికి వస్తున్నామో అప్పుడు దేవునితో సమాధానపరిచిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడు. మీకు అర్థమైపోతుంది మ్యాటర్ అంతా? దీని అంతటికి ముఖ్య మూల మనిషి ఎవరండి?
యేసు ప్రభు. ఆయనే మనకు సమాధాన కారకుడు. ఈ దినాన మన సమాధాన స్థితిలో ఉన్నామంటే ఎవరి వలన? యేసు ప్రభు వలన. చెప్పండి అందరూ. ఈ దినాన సమాధాన స్థితిలో ఉన్నట్టు ఎవరి వలన? యేసు ప్రభు వలన. ఈ దినాన మనకు సమాధానం కలిగి ఉందంటే ఎవరి వలన? యేసు ప్రభు వలన. రోమరాసు పత్రిక 5వ అధ్యాయము, రోమరాసు పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యమా చదవండి. 11వ వాక్యం కూడా చదవచ్చు. 10, 11. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఇక్కడ కాపండి. ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం ఇప్పుడు దేవునితో సమాధాన పరచబడుతున్నాం. ఎవరండి? మనము దేవునికి శత్రులే ఉండగా ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మనకు దేవునికి ఏమవుతుందంట? చెప్పండి. దేవుడికి మనకున్న గొడవలన్నీ ఎవరు తొలగిస్తున్నారు? చెప్పండి. అప్పుడు ఎగ్జాంపుల్ బైబిల్ అన్నాడు, పరలోకానికి నేనే మార్గము సత్యము జీవం. అంటే మధ్యవర్తి ఎవరు పరలోకానికి? యేసు ప్రభు. నా ద్వారా తప్పితే తండ్రి ఎదుగు ఎవరు రాడండి. అంటే పరలోకానికి వెళ్ళాలంటే మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభు కదా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము, మనము శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా మనము రక్షించబడి. కాబట్టి దేవుడు మనం సమాధానపరిచి చచ్చిపోట్ల, ఆయన జీవిస్తున్నాడు. ఏం చేస్తాడంట? ఆయన మనం సమాధానపరిచి ఆయన ఏం చేస్తాడంట? జీవిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంట? ఆయన ద్వారా మనము రక్షించబడుతున్నాం. ఇప్పుడు 11 చదవండి. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుతున్నాం. ఎలా? గొడవలు లేవు, పీస్ ఆఫ్ మైండ్, ఒకటే ప్రేమ, ఐక్యత, సంతోషం, హ్యాపీనెస్, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఎందుకని? ఏ ప్రాబ్లమ్స్లో క్లియర్ అయిపోయినాయి. అన్నీ ఏమైపోయినంట? ఏ ప్రాబ్లము లేదు, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి? అతిశయపడుతుంది. అంటే ఏంటి? గర్వంగా. అదే తప్పు చేస్తే గర్వంగా ఉండగలమా? తప్పు చేసిన తప్పని కుమారుడు ఏమన్నాడు? నీ కుమారుడు అనిపించినట్టుగా నాకు యోగ్యత లేదు, నీ కూలి వాళ్ళు ఒక కూలివాడికి నేను ఏం చేయాలట? పెట్టుకో. అంటే ఆ అర్హత అనేది ఏమైపోయాడు? కోల్పోయాడు. తండ్రి అని చెప్పుకునే అర్హత అతనికే లేదు. ఇప్పుడు ఏం చేశాడు? తండ్రి స్నానం చేపించి, బట్టలు మార్చి, ఉంగరం పెట్టి, చెప్పులు పెట్టి, వాడి కోసం దూడను వధించి, కొవ్వు అందరికి భోజనం పెట్టించి, ఆ రక్తం చిందించిన తర్వాత ఇప్పుడు అతను ఏమైపోయాడంట? తండ్రి దగ్గర మళ్ళా ఏమంటారు దాన్ని? మళ్ళీ ఆ లైఫ్ని పొందుకున్నాడు. మళ్ళీ కొత్త లైఫ్ని మళ్ళీ ఏం చేస్తాడంటే ఆ స్థానాన్ని పొందుకున్నాడు. ఏ స్థానము? మళ్ళీ కుమారుడి స్థానానికి వచ్చేస్తాడు. దేనివల్ల? తండ్రి ఇవన్నీ చేయబట్టి. అలాగనే మనకు కూడా యేసు ప్రభు ఏమని రాస్తుంది ఇక్కడ? అంతేకాదు మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధానం పొంది ఉన్నాం. ఎవరి ద్వారా అండి? యేసుక్రీస్తు ద్వారా. చెప్పండి అందరూ. జనానికి సమాధానం లేకపోతే ఏం చేయాలి? మోకాళ్ళు వేసి, ప్రభా నాకు సమాధానం ఇస్తాను కదా. బైబిల్ ఏమని రాస్తుంది? సమాధానం మీకు అనుగ్రహిస్తున్నాను, నా సమాధానం మీకు అనుగ్రహించే వెళ్ళుచున్నాను, లోకమిచ్చే సమాధానము కాదు. కాబట్టి ఇప్పుడు సమాధానానికి కర్త ఎవరంట? యేసు ప్రభు. కాబట్టి మనం ఎవరిని అడగాలి? మనము సమాధానం లేనప్పుడు ఎవరిని అడగాలంట? యేసు ప్రభుని అడగాలి. కొంతమంది ఏం చేస్తారంటే సమాధానం లేనప్పుడు ఎవరో ఒకరికి ఫోన్ చేసి ఈ స్టోరీ అంతా చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు? 10 మందికి చెప్తారు. ఏం చేస్తారంట? అవునా కాదా? అవునా కాదా? అందుకని మనం ఏం చేయాలంటే మనము హ్యాండిల్ చేయగలిగినంత వరకు మనం చేయాలి. మన వల్ల కానప్పుడు ఏం చేయాలంటే సేవకులకి చెప్పాలి. పాస్టర్ గారు నాకు బాగాలేదు, నా కోసం ప్రేయర్ చేయండి, లేకపోతే మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేయండి అని చెప్పినప్పుడు మనం ఫోన్లోనే ప్రార్థన చేస్తాం, లేదు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాం, అక్కడితో నీకు క్లియర్ అయ్యింది. అంతేగాని మనం అందరికి చెప్పండి ఏమైందండి? వాళ్ళు 10 మందికే చెప్తారు. అందుకని దేవుని బిడ్డ మనము సమాధాన స్థితి మనం పొందాలంటే సమాధానానికి కారకుడు ఎవరంట? యేసు ప్రభు. ఇక్కడ రాస్తుంది కదా, ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఎవరి వలన? చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు లేకపోతే మనం దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళమా? వచ్చేవాళ్ళం కానే కాదు. అందుకని దేవుని బిడ్డ మనకి సమాధానం కావాలా వద్దా?
చెప్పండి అందరూ, సమాధానం కావాలా వద్దా? సమాధానం కావాలంటే మనం కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు మనిషికి సమాధానంతోనే దేవుని దగ్గర రావాలి. సమాధానం లేకుండా దేవుని దగ్గరికి మనము రాకూడదు. సమాధానం లేకుండా ఉండకూడదు. ఎప్పుడు కూడా మనలో ఎవరు ఏలుబడి చేయాలి? సమాధానం ఏలుబడి చేయాలి. ఎవరు ఏలుబడి చేయాలంట? సమాధానం ఏలుబడి చేయాలి. అందుకని చదవండి, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని ఒకసారి చదవండి. కొలస్సీ రాసిన పత్రిక 3:15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. ఇక్కడ చూడండి, కొలస్సీ సంఘానికి ఈ పౌలు గారు చెప్పిన మాట ఎంత బాగుందో చూడండి. ఏమంటున్నాడంటే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము ఎక్కడున్నాడంటే హృదయంలో ఉండాలి. ఎక్కడున్నాడంట? హృదయానికి ఎన్ని పేర్లు ఉన్నాయి చెప్పండి, తెలుసు వాళ్ళు. ఒకటి హృదయం అంటారు, రెండోది హృదయం అంటారు ఫస్ట్, తర్వాత గుండె అంటారు. ఏమంటా? గుండె అంటారు. మూడోది ఏమంటారు? మది. మనసు కాదు, మనసు వేరు, హృదయం వేరు. మనసు ఇక్కడ ఉంటుంది, హృదయం ఇక్కడ ఉంటుంది. మది అంటారు. ఏమంటా? మది. లేదంటే యథ అంటాడు, నా యథ అంటాడు. యథ అన్నా, మది అన్నా, హృదయం అన్నా, గుండె అన్నా ఒకటే. విన్నారా? మనస్సు వేరు, హృదయం వేరు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో రాసిన స్పష్టంగా క్రీస్తు అనుగ్రహించే సమాధానం. ఎవరు అనుగ్రహించే సమాధానం అంట? మనుషులిచ్చే సమాధానం కాదు. ఎవరిచ్చే సమాధానం కావాలి మనకి? ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి మాకు ఒక 5,000కి పీస్ ఇవ్వండి సమాధానం అంటే ఇస్తారా? చెప్పండి. మా ఇంట్లో సమాధానం లేదండి, ఒక 1000 రూపాయలు సమాధానం ఇవ్వండి ఇస్తారా? లేకుంటే 1,00,000 రూపాయలు సమాధానం ఇవ్వండి ఇస్తారా? అది ఎక్కడ దొరకదు, మనం ఎక్కడ కొనలేము. అంటే క్రీస్తే మనకు అనుగ్రహిస్తున్నాడు. యోహాను సువార్త 14:17 మీకు తెలుసు కదా. 14:27 ఏమని రాస్తుంది? శాంతి మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదని చెప్పాడు 14:27లో. ఇక్కడేమని మనం చదువుతున్నాం? క్రీస్తు అనుగ్రహించే సమాధానము ఎక్కడ ఉండాలంటే అండి, హృదయంలో ఏలుబడి చేయాలంట. ఎక్కడంట? హృదయంలో సాతాను ఏలుబడి చేయటమో, హృదయంలో పాపం ఏలుబడి చేయటమో, హృదయంలో శరీర ఇచ్చలు, శరీర ఆశలు, శరీర కోరికలు, శత్రుత్వం, ద్వేషము, పగ, విరోధము, ఇవన్నీ లోపల ఉంటాయి. ఎక్కడుంటాయంట? హృదయంలో. బయటికి కనబడతాయా? అవి కనపడవు. బయటికి కనబడవు. అవన్నీ లోపల ఉంటాయి. కానీ వాటిని చంపాలంటే సమాధానం కావాలి. ఏం కావాలంట? చెప్పండి, ఏం కావాలంట? ఇప్పుడు ఒక వెలుగు రావాలంటే ఏం చేయాలి? చీకటి వెళ్ళిపోవాలి. చీకటి వెళ్ళిపోతే ఏమొస్తుందంట? వెలుగు వస్తుంది. మనందరికీ చీకటి అంటే ఏంటి? భయం. కానీ వెలుగు ఉంటే చాలామంది చెప్తున్నారు, అయ్యా మా ఇంట్లో 24 గంటలు లైట్ వెళ్తుందంట. ఎందుకంటే భయం అంట. ఏమంట? భయం అంట. భయానికి ఏం చేస్తున్నారు? 24 గంటలు లైట్ వేసుకుంటున్నారంట. అంటే ఏంటి? వెలుగు కావాలి. అట్లానే మన జీవితంలో ఈ చీకటి అనే సాతాను క్రియలు మనలో ఉండకుండా ఉండాలంటే మనలో ఎల్లప్పుడూ ఏముండాలి? వెలుగు ఉండాలి. వెలుగు అంటే ఏంటి? సమాధానం. ఏమంట? సమాధానం. అందుకని క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే. ఏమంట? ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడుతురి. అంటే ఏంటి? సంఘములో ఇప్పుడు మనం అందరూ అనేకులుగా ఉన్నాం, కానీ దేవుని దృష్టిలో ఎవరు అంట? ఒక్క శరీరము. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, నేను ఒక్కడనే, కానీ నాకేమున్నాయి? వేళ్ళు 5 ఉన్నాయి, ఇక్కడ 5 వేళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 2 ముక్కులు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, నేలకు ఉంది, కింద పళ్ళు ఉన్నాయి, పైన పళ్ళు ఉన్నాయి, 2 కిడ్నీలు ఉన్నాయి, గుండెకాయ ఉంది, లివర్ ఉంది. ఇట్లా నాకు ఎన్నో ఉన్నాయి. కానీ నన్ను అన్ని రకాలుగా పిలుస్తారా? సింపుల్గా ఒక మనిషి, లేకుంటే ఒక బ్రదరు, ఒక పాస్టరు, లేదా పేరు పెట్టి ప్రసాద్ అంటారు. అంతేగాని ఇన్ని రకాలుగా పిలవరు కదా. కాబట్టి మనం అందరం కూడా అనేకులు ఉన్నప్పటికీ ఒక్క శరీరముగా ఉంటానని దేవుడు పిలిచాడు. రేపొద్దున మనందరం అక్కడ ఎలా ఉంటాము? ఒక సంఘము కానీ, ఒక పెండ్లి కుమార్తె కానీ దేవుని దగ్గర మనము ఉంటాం. అందుకని మన అందరం సమాధానంగా ఉండాలా వద్దా? చెప్పండి. ఇప్పుడు మీరు అందరూ మనందరూ ఎలా ఉండాలంట? సమాధానంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి. ఒకరి కష్టం వస్తే ఇంకోటి వెళ్ళాలా లేదా? ఇప్పుడు ఈ చేయికి నొప్పి వచ్చింది, ఈ చేయి మౌనంగా ఉంటుందా? ఈ చేతితో ఏం చేద్దాం? ఆ చేతికి ఏదో ట్రీట్మెంట్ చేస్తుంది. ఈ చేతితో తినలేకపోతే ఏం చేద్ది? ఎడం చెయ్య ఈ చేతితో తింటుంది. ఈ చెయ్యి ఇరిగిపోతే ఇంకా మిగతా పనులను ఏ చేయాలి?
చెప్పండి. ఎడం చేయాలి. నేను చాలా వీడియోస్ చూసినప్పుడు పెద్ద దరిద్రం ఏంటంటే, ఫారినర్స్ నేను చూసినప్పుడు ప్రతిదానికి ఎడం చేయ వాడుతున్నారు వాళ్ళు. దరిద్రం. ఆడు ఎడం చేత్తోనే కూర వేస్తున్నాడు, ఎడం చేత్తో అన్నం పెడుతున్నాడు, ఎడం చేత్తో ఫ్రూట్స్ చేస్తున్నాడు, అన్నీ ఎడం చేయ పెడుతున్నాడు. దాన్ని చూస్తేనే నాకు అసహ్యంగా ఉంటుంది. ఎడం చెయ్యే పెడుతున్నారు. కానీ ఎడం చేయ వాడచ్చా? మనం దేనికి వాడాలి? మనం కుడి చేయని మనం వాడాలి. అన్నిటికి తినాలన్నా, స్నానం ప్రతి ఒక్కరిని దేని వాడాలి? కుడి చెయ్యి. నేను ఎవరైనా ఎడం చేస్తే అసలు ముట్టుకోను. నేను అసలు ఎడం చేస్తే అసలు నేను ముట్టుకోను. కొంతమంది ఇళ్ళకి వెళ్తే భోజనానికి వాళ్ళు ఎడం చేతి వేస్తుంటారు, కాను కూడా ఎడం చేతి పెడుతుంటారు. ఒకసారి మీకు చెప్పకూడదు, ఒక ఇంటికి వెళ్ళాను మీటింగ్ అయింది, భోజనం చేస్తున్నాం. పిల్లోడికి ఏమైపోయింది, 2కి వచ్చేసింది. ఈమె పరిగెత్తుకెళ్ళి కడిగింది, వచ్చి ఆ చేత్తో నాకు అన్నం వడ్డిస్తుంది. ఇక నాకు ఇంకేమనిపిస్తుంది, ఇంకా వెళ్ళింది వాడికి కడిగి వచ్చింది, దాంతోనే అన్నం పెడుతుంది. ఇక నాకు చూడు నా బాధ, నాయనా శుభ్రం ఉండదు. ఆ ఇల్లు ఆ పిల్లోడి కడిగి అలాగే వచ్చేసేస్తారు. ఆ సబ్బుతో కడుక్కోరు, పెట్టరు. ఇంక దాన్ని ఏం తినాలి నేను? ఇట్లాంటి సీన్లు చెప్పండి చాలా ఉంటాయి, కానీ ఎవరిని అవమానపరచాలని నేను చెప్పట్లేదండి. నేను కూడా ఎన్నోసార్లు హర్ట్ అయ్యాను. కొంతమంది ఇళ్ళకి వెళ్ళి బాధపడ్డాను. ఎడం చేతి పెడతారు. ఒక విషయం చెప్తాను. ఒకరోజు చిత్తూరులో సేవ చేస్తున్నప్పుడు 4-5 గ్రామాలకి ఒక 10-15 ఇళ్ళు విజిటింగ్ వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే, ఇంక అక్కడ ఎక్కడ భోజనం చెప్పలేదు. అవన్నీ గ్రామాలు, హోటల్స్ ఉండవు. సరే ఒక ఇంట్లో ఏం చెప్పండి, అమ్మ ఏదో ఒకటి వండమని చెప్పాము. సరే ఆమె ఏం చేసింది, ఇంకా వంకాయలు ఉన్నాయంట ఆమె దగ్గర. అమ్మగారు వంకాయలు వండింది. మీరు నమ్ముకోండి, ఆమె స్నానం చేసి ఎన్ని రోజులు నాకు తెలీదు, ఇంత రుద్దుతుంటే రాలుతుంది కింద, ఆ చేతినే వడ్డెత్తుంది ఎదురుకుండా కూర్చొని. ఇట్లా గోగుతుంటే పడుతుంది ఏదో ముక్కలుగా. ఇలాంటి బాధలు నేను ఎన్ని పడ్డానో. ఆమె నా ముందే అలా చేసిందంటే ఆ వంట ప్రిపేర్ చేసేప్పుడు ఇంకెంత ఘోరంగా చేసి ఉండదు ఆలోచించండి. నా ముందులా రుద్దుతుంటే రాలుతుంది నల్లగా, ముద్దలు మెడలోంచి. అట్టాగే నాకు అన్నం పెడుతుంది. అందుకనే ఎక్కడికి వెళ్ళినా అన్నం అంటే తినేసి వచ్చానమ్మా, నాకు వద్దని చెప్పేసేవాడిని. ఈ బాధలు పడలేక నిజంగా నేను ఇలాంటి చెప్పాలంటే కొన్ని వందలు నా సర్వీస్లో. నేనేమంత ఈజీగా ఏం లేదు, నేను చాలా బాధలు పడ్డాను. విన్నారా? ఎందుకు ఏదన్నా చెప్తా అంటే, కొంతమంది శుభ్రం ఉండదు, నీట్నెస్ ఉండదు. దేనికి ఎలా ఉండాలి, ఎవరిని ఇంటికి మనం భోజనం ఏం చేయాలంటే శుభ్రంగా తలదూకొని చేతులు కాళ్ళు కడుక్కొని స్నానం చేసి పెట్టాలి. కొంతమంది చింపులు చుట్టేసుకొని వస్తారు, ఆ ఇంటికి అన్నంలో పడుద్ది. ఇక అన్నం తినబుద్ధి కాదు ఇక మనకి. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, మనం చేసే జీవితంలో ఏం చేయాలంట, నీట్గా ఎలా చేయాలనేది ఉండాలి. అందుకనే మన హృదయంలో మన అందరూ ఒకటిగా ఉండాలి. ఒకరికి కష్టం వచ్చినప్పుడు అందరం కలుసుకోవాలి, ఒకరికి బాధ వచ్చినప్పుడు అందరం కలుసుకోవాలి, ఒకరికి సంతోషం వచ్చినప్పుడు అందరం కలుసుకోవాలి. సంఘం అంతా కూడా మనం ఒకరికి బాధ కలిగినప్పుడు మనం అందరం కలిసి గట్టిగా ముందుకెళ్ళాలి. అందుకని మనం చదువుతున్న క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయంలో ఎల్లప్పుడూ ఏలుస్తుండాలి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా మీరు పిలువబడుతురి మరియు కృతజ్ఞతలై ఉండండి. అందరి కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలైన మనము ఈ ఉదయకాల సమయాన్న దేవుని యొక్క వాక్యాన్ని మనం చక్కగా తేటగా తెలుసుకున్నాం. యేసు రక్తం ప్రతి పాప నుంచి పవిత్రంగా చేయను. యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా మార్చును. యేసు రక్తం ఇప్పుడు మనల్ని ఏం చేస్తుందంట, సమాధాన పరుస్తుంది. మనం చదువుచున్నాం. నిజమే, ఒకానొక కాలంలో దేవునికి మనము దూరస్తులుగా ఉన్నాము, పాపములో ఉన్నాము, దేవుని సన్నిధికి రాలేకున్నాము. యేసు వచ్చి మన పాపాలు కడిగి దేవునికి దూరంగా ఉన్న మనల్ని దగ్గర తీసుకొచ్చి ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా మార్చి ఆయన ఇది నిలబెట్టాక మాంసశక్తి దేహమంది ఆయన మరణించున్నాడు. అలాగే దేవుని బిడ్డలు మనం దూరస్తున్న మనల్ని ఆయన రక్తం వల్ల సమీపస్తులుగా మార్చి మనల్ని ఇద్దరిని ఏక శరీరంగా మార్చి దేవుని దగ్గర తీసుకొచ్చి దేవునితో సమాధానపరిచి ఆయనే సమాధాన కారకుడై ఉన్నాడు. నిజంగానే యేసు రక్తం వలన మనల్ని ఇప్పుడు దేవుని దగ్గరికి తీసుకొచ్చి దేవునితో సమాధానపరిచి ఆయనే మనకు సమాధానం అయినట్లుగా మనం చదువుచున్నాం.
నిజమే, మనకి జీవితము ఎల్లప్పుడూ కూడా క్రీస్తు అనుగ్రహించే సమాధానము మన హృదయంలో ఎల్లప్పుడూ ఏలుస్తుండాలి. ఆ సమాధానంతో మనం ముందుకు సాగిపోతుండాలి. ఎలాంటి శత్రుత్వమైనా, ఎలాంటి ద్వేషమైనా, ఎలాంటి విరోధైనా ఒకే ఒక బలి, క్షమాపణ. ఆ దినాన్ని యేసు రక్తము మన పాపల కొరకు క్షమాపణ కొరకు చిందించాడు. ఈ దినాన మనము కూడా రక్తం కలిగిన మనము ఇతరులకు క్షమించాలి. ఆ యేసు రక్తం తాగుతున్న మనము, యేసు యొక్క శరీరం తినిచిన మనము, క్రొత్త నిబంధన శరీరాన్ని మనము తీసుకుని రక్తాన్ని తాగిన మనము అందరిని క్షమించాలి. ఎవరికి శత్రులుగాను, విరోధులుగాను, పగవారు ఉండకుండా అందరితో సమాధానం కలిగి ఒక్క శరీరంగా మార్చబడి పరలోక రాజ్యములో దేవునితో ఉంటకు దేవుడు మనకు సాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. సమాధానకర్త పరమ తండ్రి, సంపూర్ణముగా నన్ను పవిత్రపర్చి, సమాధానకర్త పరమ తండ్రి, సంపూర్ణముగా నన్ను పవిత్రపర్చి, నీదు రాకడ యందు నిందరహితునై, నీదు రాకడ యందు